కరెన్సీ డిప్రిసియేషన్ అంటే మన రూపాయి విలువ డాలర్‌కి విరుద్ధంగా పడిపోతుంది. ఒక డాలర్‌కి సుమారుగా 96.5 96.50 వరకు వచ్చింది. సంవత్సరం క్రితం సుమారుగా రూ. 83, రూ. 84 ఉన్న రూపాయి విలువ డ్రాస్టికల్‌గా సుమారుగా ఒక 15% డౌన్ అయింది. ఇది ఎందువల్ల జరిగింది? దీనివల్ల ప్రతికూల పరిస్థితులు ఏంటి? మన దేశ ఎకానమీకి, మన యొక్క స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తాయన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు మన రూపాయి విలువ ఎందుకు డిప్రిషియేట్ అయిందంటే ఫస్ట్ థింగ్ ఏమిటంటే ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏమిటంటే మనము ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటాం. అంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్‌పోర్ట్స్ తక్కువ. అంటే మనం ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు డాలర్స్‌లో పే చేయాలి. అలాగే మనం ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు డాలర్స్ మనకొస్తాయి. అయితే ఇంపోర్ట్స్ మనం ఎక్కువ ఏం చేసుకుంటామంటే క్రూడ్ ఆయిల్, బంగారం, ఫెర్టిలైజర్స్ మొదలైనవి చేసుకుంటాం. అయితే ఈ క్రూడ్ ఆయిల్ ఏమైంది? ఫిబ్రవరి 28కి ముందు అంటే యుద్ధం స్టార్ట్ కాకముందు క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ వచ్చి సుమారుగా $70 పర్ బ్యారెల్ ఉండేది. ఇప్పుడు సుమారుగా యుద్ధం వలన హార్మోస్ జలసంధి దగ్గర ఉద్రిక్తత వలన సుమారుగా $110 పర్ బ్యారెల్ డాలర్‌కి వెళ్ళింది. అంటే మన దేశం ప్రధానంగా క్రూడ్ ఆయిల్ 85% క్రూడ్ మనం ఇంపోర్ట్ మీద ఆధారపడతాం. 85% క్రూడ్ చేసుకుంటాం. కేవలం 15% మాత్రమే సొంతంగా మన దగ్గర ప్రొడక్షన్ చేసుకుంటాం. సో, మనం ప్రధానంగా క్రూడ్ $110 ఒక సందర్భంలో $150 కూడా వెళ్ళింది. 110, 107 అలా వివిధ రకాలుగా. అంటే లాస్ట్ 1 ఇయర్‌లో క్రూడ్ ఆయిల్ సుమారుగా 70% పెరగటం వలన మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అంటే క్రూడ్ ఆయిల్ డాలర్స్‌లో కొంటాం కాబట్టి ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌కి డిమాండ్ పెరిగి రూపాయికి డిమాండ్ తగ్గటం వల్ల మన రూపాయి విలువ పడిపోయింది. అంటే మనము క్రూడ్ ఆయిల్ డాలర్స్‌లో కొంటాము. కాబట్టి డా విపరీతంగా క్రూడ్ ఆయిల్ పెరగటం వలన మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఒక